అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మొదటి దెబ్బ కొట్టాడు డొనాల్డ్ ట్రంప్. తాజా ఆర్డర్ ప్రకారం ఇకపై అమెరికాలో పుట్టినంత మాత్రాన వెంటనే పౌరసత్వం వచ్చేది. మరి ఇంకెలా పౌరసత్వం పొందాలి? ఆ వివరాల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. అమెరికన్ పౌరులకు పుట్టిన వాళ్ళకి మాత్రమే ఆటోమేటిక్గా పౌరసత్వం వస్తుంది. పర్మనెంట్ రెసిడెంట్ లేదా గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళ పిల్లలకి కూడా పౌరసత్వం ఆటోమేటిక్గా వస్తుంది. ఇక H1B వీసా, స్టూడెంట్ వీసా, ఏదన్నా వర్క్ వీసా మీద అమెరికా వెళ్ళిన వాళ్ళకి, అక్కడ పిల్లలు పుడితే వాళ్ళకి ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం అనేది ఇకపై రాదు. ఇక ట్రంప్ ఇచ్చిన కొత్త ఆర్డర్ ప్రకారం ఇకపై అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం అనేది కూడా చాలా కష్టం. ఇప్పటికే పెండింగ్లో ఉన్న అప్లికేషన్స్ ఆమోదం పొందడం కూడా ఇక ముందు అంత ఈజీ కాదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ముందు H1B వీసా దొరకడం కూడా చాలా కష్టమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే H1B వీసా మీద అమెరికాలో ఉన్నవాళ్ళు తమ వీసాను రెన్యువల్ చేసుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే H1B వీసా కాల పరిమితి 6 సంవత్సరాలు పూర్తయిన వారికి బలవంతంగా వారి వారి దేశాలకు పంపించేస్తానన్నది ట్రంప్ యొక్క తాజా ఆర్డర్. తర్వాత వినిపిస్తున్న మాట, ఈ ఎఫెక్ట్ ఒక్క భారతీయులకే కాదు, అమెరికాలో ఉంటున్న ఇతర దేశ వాళ్ళందరికీ కూడా ఇకపై ఇది కష్టకాలమే. ఇప్పటి వరకు H1B వీసా మీద అమెరికా వెళ్ళి పనిచేస్తూ పెళ్లి చేసుకొని భార్యను కూడా అమెరికా తీసుకెళ్ళి అక్కడే పిల్లలను కనడం, ఆ తర్వాత పిల్లలకి అమెరికా పౌరసత్వం వచ్చేయడం, ఇంతలో 10 ఏళ్ళు పూర్తయితే గ్రీన్ కార్డ్ రావడం జరుగుతూనే వచ్చింది. కానీ ట్రంప్ కొట్టిన దెబ్బకు ఇకపై ఇదంతా కూడా కుదిరే అవకాశాలు లేవు. ఇదిలా ఉంటే ట్రంప్ ఇచ్చింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమేనని, ఇది కోర్టులో నిలబడడం కష్టమే అనే వాదన కూడా మరోసారి తెరపైకి వస్తుంది. ట్రంప్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తుందా అనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుంది. ఎందుకంటే ట్రంప్ ఆర్డర్ కనుక పూర్తి స్థాయిలో అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అంటే ఇది సుదీర్ఘమైన పోరాటంతో ముడిపడి ఉందని మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ట్రంప్ తాజా నిర్ణయంపై ముందుగా సిలికాన్ వాలీ పెద్దలు సుప్రీంకోర్టు తలుపు తడతారు అన్నది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మొదట నష్టపోయేది కూడా వాళ్ళే కాబట్టి. ఇక స్టూడెంట్ వీసా కోసం భారత్లోని బ్యాంకుల్లో అప్పు చేసి అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ నెట్టుకొద్దాము అనే వాళ్ళకి కూడా ఇక్కడ ఆశాభంగం తప్పదు. అంతేకాదు, ముందు ముందు అమెరికన్ యూనివర్సిటీలో చదవడం కూడా భారం కావచ్చు. అమెరికా, బ్రిటన్ దేశాలలోని యూనివర్సిటీలు ముస్లిం దేశాల నుండి భారీగా విరాళాలు స్వీకరిస్తూ నెట్టుకొస్తున్నాయి. ఈ విరాళాలు తీసుకోకుండా అడ్డుకోవాలనేదే ట్రంప్ యొక్క ఆలోచన. గత 2 ఏళ్లుగా అమెరికా, బ్రిటన్లోని యూనివర్సిటీ విద్యార్థులు పాలస్తీనా జెండాలను పట్టుకొని, రివర్ టు సీ అనే ఫ్లకార్డులు పట్టుకొని రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ళలో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. వీరిని అడ్డుకట్ట వేయాలి అంటే యూనివర్సిటీ ఫీజులు పెంచేసి ముస్లిం దేశాల నుండి విరాళాలు తీసుకోకుండా చేయాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. ఇదే గనక జరిగితే భారతీయ విద్యార్థులు అక్కడి ఖర్చులకు సరిపడా డబ్బు సమకూర్చుకొని ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కసారి చదువు అయిపోయిన తర్వాత ఎవరికి వారు వాళ్ళ దేశాలకి తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాళ్లకు అమెరికాలో ఉద్యోగ అవకాశం వస్తే అప్పుడు మళ్ళీ వీసా తీసుకొని అమెరికాకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక అమెరికా అల్లుడు అనే స్టేటస్తో కోట్ల రూపాయల కట్నాలు తీసుకునే ట్రెండ్కి ఇక తాత్కాలికంగా తెరపడింది అనుకోవచ్చు. అదే సమయంలో గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి భారీగా కట్నాలు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా త్వరలోనే మొదలయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే H1B వీసా ఉన్న వాళ్ళకి సహజంగానే డిమాండ్ తగ్గడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. మరి మరోపక్క ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని టాయిలెట్ పేపర్తో పోలుస్తున్నారు విశ్లేషకులు. ఇది కార్యరూపం దాల్చాలంటే ముందు ఫెడరల్ కోర్టులు అంగీకారం తెలపాలని, రాజ్యాంగం సవరించకుండా ట్రంప్ ఆర్డర్ చెల్లదని చెబుతున్నారు. దీనిపై తీర్పు రావడానికి 3 ఏళ్ల సమయం పడుతుందని, ఇంతలో ట్రంప్ పదవీకాలం కూడా దగ్గర పడుతుందని అంటున్నారు. ఇక కోర్టు తీర్పుని అనుసరించి రాజ్యాంగ సవరణ చేయడం ట్రంప్ అనుకున్నంత సులభంగా జరిగేది కాదని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ 14th అమెండ్మెంట్లో ఏం చెబుతుందంటే, ఆల్ పర్సన్స్ బార్న్ ఆన్ naturalized in United States and subject to the jurisdiction thereof are citizens of United States and the state where they reside. ఇది అమెరికా 14వ రాజ్యాంగ సవరణలో ఉన్నది. ఇక ట్రంప్ ఆర్డర్ అమల్లోకి వచ్చేలా రాజ్యాంగ సవరణ చేద్దామని అనుకున్నా
దానికి 291 మంది కాంగ్రెస్ సభ్యులతో పాటు 67 మంది సెనేటర్ల మద్దతు కావాలి. అంటే టోటల్గా 68 మంది డెమోక్రాట్ హౌస్ సభ్యులు మరియు 23 మంది డెమోక్రాట్ సెనేటర్ల మద్దతు ఇక్కడ కావాల్సి ఉంటుంది. దీంతో పాటు హౌస్లో 223 మంది రిపబ్లికన్ సభ్యులు, 53 మంది రిపబ్లికన్ సెనేటర్స్ మద్దతు కూడా కావాలి. ఇక వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జేడీ వాన్స్ కూడా ఈ ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగితే తొలి మెట్టు ఎక్కినట్టే లెక్క. ఇక రెండవ మెట్టులో చూసుకుంటే మనం రాజ్యాంగ సవరణ కోసం 2/3 వంతు మెజార్టీ ఉండాలి. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 34 రాష్ట్రాలు సవరణకు ఒప్పుకోవాల్సి ఉంటుంది. వీటిలో 5 రాష్ట్రాలు ఇప్పటికే డెమోక్రాటిక్ చేతిలోనే ఉన్నాయి. అలాంటప్పుడు సవరణ ఎలా సాధ్యం అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఈ విషయాలన్నీ ట్రంప్కి కూడా తెలుసు. తాను వాగ్దానం నెరవేర్చుకున్నాను అనిపించుకోవడానికే ఇలా ఆర్డర్ ఇచ్చాడనే వాదన కూడా తెరపైకి వస్తుంది. ఈ క్రమంలోనే ట్రంప్ను తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్తో తెలుగు వాళ్ళు పోలుస్తున్నారు. తెలంగాణ రాగానే రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగళ్లతో దున్నుతానని అప్పట్లో కేసీఆర్ వాగ్దానం చేశారు. ఆ తర్వాత 1,00,000 నాగాళ్ళు లేవు కాబట్టి దున్నలేదు అన్నట్టుగా ట్రంప్ కూడా తనకు పూర్తి మెజారిటీ ఇవ్వలేదు కాబట్టి నేను నెరవేర్చలేకపోయాను అని అంటాడని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఎలా ఉన్నా ప్రస్తుత వీసా ఆర్డర్ వల్ల ఎక్కువగా నష్టపోయేది భారత్ మాత్రమే అనేది వాస్తవం. దీని పరిణామాలు ముందు ముందు ఎలా ఉంటాయో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.